హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని అక్షయ్ వేసిన ప్లాన్తో కోమాలో నుంచి బయటికి వచ్చి పల్లవి చంప పగలగొట్టిన రాజేంద్ర ప్రసాద్. అసలు అవని అక్షయ్ ఏం ప్లాన్ చేశారు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే అక్షయ్తో మీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను కదా, అదేంటో వినండి అని అంటూ ఉంటుంది. ఏంటవని, ఏదో చెప్పాలని 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఈ విషయం మావయ్య గారికి కూడా తెలుసు, అందుకనే మావయ్య గారి ముందే ఈ నిజాన్ని మీకు చెప్తున్నాను. దీనివల్లే మావయ్య గారు ఇలా అయ్యారేమో అని నాకు అనుమానం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తలుపులు వేసి, ఏం లేదండి, ఇన్ని రోజులు నా తండ్రి ఎవరో నీకు తెలుసా అని నన్ను ఎన్నోసార్లు మీరు ప్రశ్నించారు. నా తండ్రి ఎవరో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. అవని ఆ మాట విని అక్షయ్ అయితే, ఎవరు నీ కన్న తండ్రి? మీ అమ్మని అందరిలో కూడా అవమానిస్తూ ఉన్నా కూడా నువ్వు పేరు చెప్పడం లేదంటే వాడు అంత దుర్మార్గుడా? ఎవరు వాడు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఇక అవని అయితే, ఎవరో కాదండి, చక్రధరే నా కన్న తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే హాస్పిటల్లో మీనాక్షిని చక్రధర్ చంపుతున్న వీడియోనైతే చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే. అంటే ఇన్ని రోజులు కూడా నువ్వు మన కుటుంబం గురించి ఆలోచించి మీ అమ్మకి అంత అవమానం జరుగుతున్నా కూడా నిజాన్ని బయట పెట్టలేదు కదా అని అంటూ ఉంటే, అవునండి, నేను పదే పదే చక్రధర్ మీద కోపాన్ని చూపించడం చూసి మావయ్య గారికి అనుమానం వచ్చింది. మావయ్య గారు అడిగినా కూడా నేను చక్రధర్ని విడిపించకుండా సంతకం పెట్టనని చెప్పానని, నా మాట కూడా కాదని నువ్వు చక్రధర్ని విడిపించనన్నావంటే ఏదో పెద్ద కారణమే ఉందని మావయ్య గారు నన్ను అడిగారు. అప్పుడు మావయ్య గారికి నేను నిజం చెప్పానండి అని అంటూ ఉంటుంది అవని. తరువాత మావయ్య గారికి పల్లవి గురించి కూడా నిజాలు తెలిసాయి అని అంటూ ఉంటుంది. పల్లవి గురించా? ఏంటా నిజం అని అనగానే, పల్లవి గురించి మీకు కూడా తెలియని ఆ నిజాలండి. మావయ్య గారికి చాలా కోపం వచ్చింది. అసలు పల్లవి మన ఇంట్లో అడుగు పెట్టిందే మన కుటుంబాన్ని నాశనం చేయడానికి. తన తండ్రితో కలిసి ఎప్పటికప్పుడు మనకి సమస్యల్ని సృష్టిస్తూనే ఉంది. మన ప్రణతి విషయంలో, ఆస్తుల విషయంలో, చివరికి శ్రేయాని మార్చేసి, అమ్మమ్మ గారిని మార్చేసి, అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసి చంపాలని చూసింది. మన ఆస్తిని పోగొట్టింది, మన బిజినెస్ని దెబ్బ కొట్టింది, మనమిద్దరం కూడా విడిపోవడానికి కారణమైంది. నా మీద మీరు అనుమానాన్ని పెంచుకునేలా చేసింది. అన్నిటికీ కూడా కారణం పల్లవియే అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్షయ్. వద్దండి, మావయ్య గారికి ఆ నిజం తెలిసి కోపాన్ని చూపించినందుకే ఈ పరిస్థితి వచ్చింది. మావయ్య గారికి నిజం తెలిసిపోయిందని తనకి అనుమానమైతే వచ్చింది. మావయ్య గారు ఇదే విషయాన్ని అందరి ముందు కూడా అనౌన్స్మెంట్ చేసి నాకు మా అమ్మకి ఉన్న అతిపెద్ద సమస్యని తొలగించాలని, చక్రధర్ గారు ఎంత నీచుడో చెప్పాలని ఆ రోజు పార్టీ అయితే పెట్టారు. ఆ రోజు మావయ్య గారితో నేను అదే మాట్లాడాను. ఎందుకండి మావయ్య గారు, ఇప్పుడు అందరి ముందు కూడా ఈ నిజాన్ని మీరు బయట పెడితే రాజేశ్వరి పిన్ని తట్టుకోలేరు అని ఆ రోజు నేను మాట్లాడాను మావయ్య గారితో. మేమిద్దరం మాట్లాడుకుంది ఖచ్చితంగా నాకు తెలిసి పల్లవి వినేసే ఉంటుందండి. మావయ్య గారిని ఒకవేళ పల్లవియే తోసేసిందేమో అని నా అనుమానం కూడా అని అంటూ ఉంటే, అప్పుడే అక్షయ్ అయితే, అనుమానం కాదావని, నిజమేది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఒక్కసారే చేతులు కదుపుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక పల్లవియే మిమ్మల్ని తోసేసిందా అని అంటూ అవని రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ అడుగుతుంది. అప్పుడే ఇక చేతులు కదుపుతాడు, ముఖం ఇంకా కోపంగా చూస్తాడు. ఏదో చెప్పాలనుకుంటాడు, చెప్పలేకపోతాడు. మావయ్య గారు పల్లవి పేరెత్తితేనే ఇలాగా కోపంతో రగిలిపోతూ తన చేతిలో స్పర్శ వస్తుందండి. కాబట్టి మనం ఒక పని చేద్దాం, మావయ్య గారు పూర్తిగా కోలుకోవాలంటే మనం ఒక ప్లాన్ చెయ్యాలి అని అంటూ ఉంటే, ఏంటది అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే అవని అయితే తన ప్లాన్ని చెప్తుంది. సరే, అలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే, నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి అని అవనిని చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకొస్తున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు అక్షయ్. అప్పుడే అందరూ కూడా అక్షయ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు.
రే రే అక్షయ్ ఏంట్రా ఇదంతా అని పార్వతి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఇక ఈ అవని మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు. ఏమైందో అసలు వదిన ఏం తప్పు చేసిందన్నయ్య అని కమల్ శ్రీకర్ కూడా అడుగుతూ ఉంటారు. ఇదేంటి సడన్గా బావగారిలో ఎంత మార్పు వచ్చింది, అవనిని బయటికి వెళ్ళిపోమంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అంతా కూడా చూస్తాడు. ఈ అవని ఎంతకి తెగించిందో తెలుసా అమ్మా, చివరికి చక్రధర్ మావయ్య తన కన్న తండ్రి అని నాకు చెప్తుంది అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే ఆ మాట విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే అవని అక్షయ్కి నిజం చెప్పేసిందనమాట. కానీ అక్షయ్ నమ్మినట్టు లేడే అని పల్లవి. ఏంటి, మా డాడీ వీళ్ళ కన్న తండ్రా, నువ్వెంతకి తెగించావా? అంటే మీ అమ్మని ఇంటికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి తన భర్త గురించి ఎవరొకళ్ళు ఏదో ఒకటి అంటున్నారని చివరికి నీ కన్న తండ్రి మా డాడీని చేసావా? ఇంత నీచానికి దిగజారిపోతావా నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే అక్షయ్ అయితే అదే పల్లవి, నేను కూడా అదే అడుగుతున్నాను. వాళ్ళమ్మకి అవమానం జరుగుతుందని, తను ఇంత పెద్ద అబద్ధం ఆడుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అక్షయ్ అయితే ఇక పల్లవి తరపునే మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఇలాగా లేనిపోని తప్పులు చేసిన మావయ్య ఇలాంటి తప్పు ఎప్పుడూ కూడా చేయడు. రాజేశ్వరి పిన్నికి అన్యాయం చేయడు. ఇప్పుడు మనకి మళ్ళీ గొడవలు పెట్టాలని అంటే చక్రధర్ని మనం అందరం కూడా జైలు నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాం కదా, అందుకని మళ్ళీ అతన్ని చెడ్డవాడిలా చూపించాలని ఇలా చేస్తుంటుంది అవని అని అంటూ ఉంటాడు అక్షయ్. అమ్మయ్య, అక్షయ్లో మళ్ళీ మార్పు వచ్చేసింది అని పల్లవి అయితే రెచ్చిపోతుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా డాడీ మీద ఇంత పెద్ద నింద వేస్తావా? ఏంటమ్మమ్మా, నీ కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని మా డాడీ ఆస్తి కోసం ఎంత ప్లాన్ చేసిందో చూడవని. మన ఆస్తి కొట్టేయడమే కాదు, చివరికి మా డాడీ ఆస్తి మీద కూడా పడినాయి దీని కళ్ళు అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అసలు నీకు బుద్ధుందా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో? చక్రధర్ అన్నయ్యని పట్టుకొని మీ నాన్న అంటావేంటి అని అందరూ కూడా ఇక అవనినైతే తిడుతూ ఉంటారు. ఇక ఆపండి, మీరెవరు ఏమనుకున్నా సరే మా నాన్న చక్రధరే, మేము చక్రధర్ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళం అని అంటూ ఉంటే నోరు ముయ్ అంటూ అక్షయ్ అయితే అవనిని కొడతాడు. దాంతో ఇక అవని అయితే మా నాన్నే చక్రధరని నిరూపించే వరకు నేను ఇంట్లో అడుగు కూడా పెట్టను అని అంటూ ఉంటుంది అవని. వెళ్ళు, నిన్నెవరు కూడా ఇక్కడ ఉండమని చెప్పలేదు అని పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. నాకు తెలిసి మావయ్య గారి దగ్గర కూడా నువ్వు ఇదే చెప్పుంటావు. మావయ్య గారు కూడా మా నాన్నకి సపోర్ట్ చేస్తుంటే ఆయన్ని పైనుంచి పడిపోయేలా చేస్తుంటావు అని అంటూ ఇంకా పల్లవి అయితే మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళాల్సింది బయటికి కాదు, బావగారు ముందు మీ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యండి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఇంతలో ఈ గొడవంతా చూస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి పైకి లెగుస్తాడు. ఎవరిని అరెస్ట్ చేయించేది అంటూ ఇక అక్షయ్ని కొడతాడు. దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నా కోడలు నన్ను చంపాలని చూసిందా? నా కోడలు కాదు నన్ను చంపాలని చూసింది, నువ్వు నన్ను చంపాలని చూసావు. చక్రధరు అవని కన్న తండ్రి కాదా? అసలు చక్రధరు అవని కన్న తండ్రి అని మీ నాన్న నీకెప్పుడో నిజం చెప్పాడు కదా. ఈ నిజాన్ని ఎవ్వరి ముందు బయట పెట్టొద్దని నా కాళ్ళు పట్టుకున్నావు, నన్ను బ్రతిమలాడావు, నేను వినలేదని పైనుంచి తోసేశావు అని నిజాన్ని బయట పెడతాడు రాజేంద్ర ప్రసాద్. ఇక రాజేంద్ర ప్రసాద్ కోమాలో నుంచి వచ్చి పల్లవి చేసిన కుట్రని బయట పెట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.